చేద్దాం, ఎలా తొక్కేద్దాం అని ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ ఇంకా పర్సనల్స్‌కి అలా అని కాదు కానీ ప్రతిసారి ఇప్పుడు చిరంజీవి గారు ఆ టైంలో 'ప్రజారాజ్యం' అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఐయామ్ ష్యూర్ హి మస్ట్ హావ్ హ్యాడ్ హిస్ ఛాన్సెస్ మాట్లాడడానికి. బట్ పాపం అప్పుడు ఆయనకి దొరకలేదు. నౌ జనసేనలో ఆయన చాలా సార్లు కూడా చెప్పారు. ఐయామ్ గోనా పే బ్యాక్ టు ఎవ్రీ పర్సన్ హూ స్క్రూడ్ మై బ్రదర్ ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు. అండ్ ఐయామ్ ష్యూర్ హి హాస్ హిస్ ఓన్ చెక్ లిస్ట్. లైక్ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్స్ దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ హావ్ బ్యాక్ స్టాబ్డ్ మై బ్రదర్ అండ్ ఐయామ్ గోనా టేక్ రివెంజ్. ఆయన ఆయన ఇప్పుడు మనమందరం ఎలా అనుకుంటున్నామండి సేమ్ అలాగే ఇప్పుడు చిరంజీవి గారు సాఫ్ట్. ఆయన పాపం ఆయన ఎవరినైనా సరే క్షమించేస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం హి ఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్ అని అనుకోవచ్చు. సో వి ఆర్ జస్ట్ ప్రేయింగ్ దట్ హి గెట్స్ హిస్ టైమ్. అండ్ దెన్ అందరిని లైక్ వీ హ్యావ్ టు పే బ్యాక్ అండి. అట్లీస్ట్ నేను చచ్చేలోపు ఐ వాంట్ టు సీ లైక్ అట్లీస్ట్ నాకున్న లిస్ట్లో వాళ్ళైనా సరే దే హ్యావ్ టు పే ఫర్ దేర్ మిస్టేక్స్ అని. బట్ పైన దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే కొంచెం ఒక లెవెల్ వరకు ఓకేనండి. అంటే ఇప్పుడు వి ఆల్ హ్యావ్ ఎనిమీస్, ఒకరికొకరు అనుకోవచ్చు. బట్ మెగా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది అంటే వాళ్ళ దే డోంట్ లుక్ ఎట్ దేర్ వాళ్ళలో ఉన్న నెగటివ్స్ చూసుకోరు. ఇంకా మెగా ఫ్యామిలీలోనే అన్నీ ఉన్నాయి. లైక్ యూ నేమ్ ఇట్ మెగా ఫ్యామిలీ. ఇదిగోండి ఏదన్నా అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని అన్నట్టు ఇంకా ప్రతి దానికి వాళ్ళకి ఇంకొక రైమ్ ఆర్ రీజన్ ఉండదన్నమాట. సో ఒకటి పట్టుకుంటారు దానివల్లే ఇది అవ్వలేదు అని. పోనీ అదే క్వెషన్ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారా? మీరన్నట్టు అడగరు. ఈ టీవీ9 డిబేట్ పెట్టి ఎవడో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. అలాగని ఎవరైనా వెళ్ళి మెగా సపోర్టర్స్ ఎవరైనా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆమె ఎవరు రోజాని కానీ ఎవరిని